ఇంకా ఈవిడ నీ ఆధీనంలోకి వచ్చినట్లే. కళ్ళు తెరిచిన దగ్గర్నుంచి నీ ఆజ్ఞ పాటిస్తుంది. నీ కోరిక తీర్చుకో. బాబా, మీరన్నది అన్నట్టుగా జరిగి నా కోరిక నెరవేరితే మీరు అడిగినంత ఇచ్చుకుంటాను. జీవితకాలం మీకు రుణపడి ఉంటాను. స్వర్ణ, ఆ క్రిస్టల్ ఇలా ఇవ్వు. కుడి చేయి చాపు. దీన్ని జాగ్రత్తగా చూసుకో. రోజు ధూపం వేస్తూ ఉండాలి. ఈవిడిలో ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ వస్తున్నట్లు అనుమానం వచ్చినా, పూర్వస్థితిలోకి వస్తున్నట్లు అనుకున్నా, ఈవిడ ఇష్టపడే వారిని గుర్తించి వారి తరపున మాట్లాడే ప్రయత్నం చేసినా ఇది ఆమెకు తగిలేలా చెయ్యి. తగిలించు. చూపుడు వెలుగు పెట్టుకో. ఇలారా. ఈ మంత్రం జపించు. అలాగే బాబా. ఇదిగో ఈ శతమూలికా చూర్ణం. దీన్ని ఈరోజు ఆహారంలో కలిపి ఈమెకి తినిపించు. సరే బాబా. తను వశీకరణ చక్రబంధంలో ఉంది. నీ ఆజ్ఞ పాటిస్తుంది. తన్ని ప్రతిక్షణం కనిపెడుతూ నా సూచనలు పాటించు. అలాగే బాబా, వస్తాను. విజయం వరిస్తుంది. ఒక్క నిమిషం చెప్పడం మర్చిపోయాను. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఈ క్రిస్టల్ నీళ్లలో ఉంచి ఆ నీరు త్రాగించు. అన్నీ గుర్తున్నాయిగా స్వర్ణ? ఉన్నాయమ్మమ్మ గారు. సరే వెళ్ళు. చియోం 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 చియోం. బాబా, ఇక మేము వెళ్ళొస్తాం. పదండి. అమ్మా, పొట్లం. ఏమిటిది? నేనెక్కడున్నాను? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నార్మల్ స్టేజ్కి వచ్చావా? చెప్తా. దీంతో టచ్ చేస్తే మామూలు అవుతాం. అమ్మమ్మ, నేనే తీసుకొచ్చాను. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.